మిడ్ డే బ్రేకింగ్ చూస్తే రేపు తెలంగాణ బంద్కు బీసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే వరంగల్లో బంద్ విజయవంతం చేసేందుకు బీసీలు సంసిద్ధమయ్యారు. అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్తూపం వరకు వేల మందితో భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తారు. బీసీ ఉద్యమంతో చరిత్ర సృష్టించాలని వరంగల్ బీసీలు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగదంటున్నారు బీసీలు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి, మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం అయితే రాష్ట్రంలో కాక పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఏ విధంగా సంసిద్ధమవుతున్నారు? ఇప్పుడు బంద్ ద్వారా ఎలాంటి డిమాండ్ ముందుంచబోతున్నారు ప్రభుత్వానికి? సతీష్, బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్ బీసీ నేతలు రేపు బంద్ను విజయవంతం చేసేందుకు సంసిద్ధమైనటువంటి పరిస్థితి కడుతుంది. నాకు అందుబాటులో ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్ అసలు రేపు బంద్ను ఎట్లా పాటించబోతున్నారు, బీసీ నేతలుగా ఉద్యమాన్ని ఎట్లా చేయబోతున్నారో వాళ్ళతో మాట్లాడదాం. రేపు తెలంగాణ బీసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. అసలు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? వరంగల్లో ఎట్లాంటి ఉద్యమం చేయబోతున్నారని ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ కామారెడ్డి డిక్లరేషన్ కాంచెలి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాలకు రావడం జరిగింది. ప్రజలలో ఒక ఆశ, అంటే 78 సంవత్సరాలు మేము బీసీలుగా ఉన్నా మాకేదైతే ఇది న్యాయం జరగవలసిందో ఆనాడు జరగలేదు. కాబట్టికే ఈనాడు కాంగ్రెస్ కాస్త ముందడికొచ్చి ఇవాళ 42% మాకు ఇస్తుంది అంటే ఆశపడ్డ బీసీలు వాళ్ళను అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే పాలాభిషేకాలు కూడా చేశారు. మేము చాలా అమాయకులండి ఇవాళ బీసీలు, ఏది చెప్పినా నమ్ముతాం. అది సాధ్యం కాదు అని తెలిసి కూడా వాళ్ళే ఒక సైడ్కి వెళ్ళి బిల్లు పాస్ అయింది అయిపోయింది అని నోటిఫికేషన్ ఇచ్చి ఇక 42%తోని ఎలక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి ఇటు మళ్ళీ జాగృతి రెడ్డి జాగృతి అసోసియేషన్కి వెళ్ళి మళ్ళీ ఒక వ్యక్తి దానికి అడ్డం పడి కూర్చుంటే చక్రం మొత్తం తిరుగుతుంది. అంటే వాళ్ళే ఇది చేయిస్తారు, ఈ పని ఆ పని చేసుట్ల మొత్తం వాళ్ళే పాత్రదారులు. యాక్టర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ మొత్తం మీరే అయినప్పుడు ఇలా బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. ఇవాళ 42% వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం ఎలా అయితే తెలంగాణలో జరిగిందో దానికి రెట్టింపుగా ఆనాడు కామన్గా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నాం. ఇవాళ రాబోయే తరానికి మేమెంతో మా వాటా అంతా. ఇవాళ మనం చూస్తే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాటా తీసుకున్నారు. మీరు ఈడబ్ల్యూస్ పెట్టి ఉద్యోగాలల్లో, అడ్మిషన్లల్లో, విద్యలో మీరు తీసుకున్నారు. మీరు ముగ్గురు 3 పోయిన తర్వాత మిగిలింది ఒక బీసీలే కదా. ఆ మిగిలిన శాతం బీసీలకు ఇచ్చేస్తే ఇటు విద్యలో, ఎడ్యుకేషన్లో బరాబర్ అయిపోతాం. ఇక నెక్స్ట్ వచ్చేది లోకల్ బాడీసును, స్థానిక సంస్థలు, తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్లు. ఇక ఆడ కూడా క్లియర్గా పంచుకుందాం కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి పాత్ర అవసరం. ఇవాళ మేము పుట్టిందే రాజ్యాధికారం నడపడానికి, మీరు సేవకులు, బానిసత్వం అంటే ఇది డెమోక్రసీ ఎక్కడిదండి? ప్రజాస్వామ్యం ఏంది? 80 ఏళ్ళు 78 ఏళ్ళైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ 60%కి వెళ్ళి ఒక్క బీసీ నాయకులు లేడా సీఎం కావడానికి? ఇవాళ ఎక్కడైనా చూసినా మెజార్టీ మైనార్టీకి ఏదైనా ఇస్తారు. కానీ ఇవాళ ఏంటంటే ఇది విచిత్రం, భారతదేశంలో మైనార్టీ రూల్ చేస్తుంది, మెజార్టీకి ఇస్తుంటుంది. మెజార్టీ మొత్తం ఎప్పుడు అడుక్కున్నాడే. ఈ నాటి నుంచి రేపటికి వెళ్ళి చూపిస్తున్నాం. రేపటి బంద్ ఒక ఆరంభమే. అన్ని పార్టీలు ఇవాళ బంద్కు మద్దతు పలుకుతా అంటారు. మరి అందరూ సహకరించిన తర్వాత ఇవాళ అడ్డెవరు పడుతున్నారండి? ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మోడీ గారు మా బడాబాయి అంటారు. మరి బడాబాయి రెడీ, చోటాబాయి రెడీ అయితే కోన్ కర్రీ ప్రాబ్లం? మీరే రెడీ అందరు ఉన్నప్పుడు మా బీసీలకి ఎందుకు ఈ సమస్య? స్థానిక సంస్థలలో సమస్య, చట్టసభలో సమస్య,
ఇది ఎందుకు సమస్య? ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం, బరాబర్ రండా. ఇవాళ రేపటి ఉద్యమం చెప్తున్న బంద్ కానీ వీరిని కానీ తీరులో ఈవెన్ గ్రామాలలో కూడా బంద్ చేయడానికి ఇవాళ బీసీ ప్రజానికం రోడ్డుకు రావడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు అందరు కలిసి ఆ ప్రతి ఊర్లో బీసీ ర్యాలీ తీసి మేమున్నాం బాస్, మేమెంతో మా వాటా బరాబర్ తీసుకొనే తీరుతాం అన్నది గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా వినిపించడానికి రేపు బంద్ పిలిపించాం. ఆ బంద్ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో బస్సులు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ బంద్ చేస్తూ రేపు హన్మకొండలో అంబేద్కర్ సర్కిల్ నుంచి అదాలత్లో ఉన్న అమరవీల స్తూపం వరకు భారీగా ఒక 10,000 మందితో ఇటు విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, కార్మికులు, కర్షకులతో కలిపి భారీ ర్యాలీ తీసి బీసీల సత్తా ఏదో చూపిస్తాం. ఇది వరంగల్ బీసీ నేతల అభిప్రాయం. అయితే రేపు బంద్కు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. బీసీలకు తప్పకుండా 42% కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు బంద్కు అయితే సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.